మతములన్ని సమ్మతము సమత సాయి జీవితము మతములన్ని సమ్మతము. యోగులందరూ ఒక్కటే. వారందరూ ఎక్కడెక్కడ ఉన్నా ఏకాత్మతా భావంతో తమ కార్యాలను నెరవేరుస్తూ ఉంటారు. తనకు చెందాల్సిన దక్షిణను ఒక యోగి ద్వారా వసూలు చేయించి శ్రీ సాయి తన సర్వవ్యాపకత్వాన్ని చాటుకున్న లీల ఇది. అది 1917వ సంవత్సరం గురు పౌర్ణమి రోజు. ఠానా జిల్లా దహను గ్రామం నుంచి హరిభావ్ కర్నిక్ షిరిడీకి వచ్చాడు. బాబాను తన శక్తి కొలది పూజించాడు. వస్త్రాలను కానుకగా సమర్పించాడు. శ్యామ ద్వారా బాబా వద్ద సెలవు పుచ్చుకొని కర్నిక్ తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. మసీది మెట్లు దిగుచుండగా బాబాకు ₹1 దక్షిణగా ఇవ్వాలనే కోరిక కలిగింది కర్నిక్ మనసులో. తిరుగు ప్రయాణానికి బాబా అనుమతి పొందాక మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదని ఎవరో చెప్పిన విషయం ఆ సమయంలో గుర్తుకొచ్చింది. సరేననుకొని ఇంటికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో నాసిక్లోని కాలారాముని మందిరానికి వెళ్ళాడు. రాముని దర్శనం చేసుకుని కర్నిక్ వెనుతిరిగి వస్తుండగా నరసింహ మహారాజ్ అనే యోగి కర్నిక్ వద్దకు గబుక్కున వచ్చి కర్నిక్ మోచేతిని పట్టుకొని ₹1 నాకు ఇవ్వు అన్నారు. కర్నిక్ ఆశ్చర్యపోయాడు. ఆ యోగికి ₹1ని భక్తి శ్రద్ధలతో దక్షిణగా సమర్పించాడు. షిరిడీలో తన కోరికను గ్రహించిన బాబా ఇక్కడ ఈ విధంగా దక్షిణను స్వీకరింపజేశారన్నమాట అనుకొని కర్నిక్ తృప్తిగా ఇంటికి బయలుదేరాడు. ఈ సంఘటన బట్టి మనం ఎవరికి సమర్పించినా అది చేరేది బాబాకి అని అర్థమవుతుంది. అదేవిధంగా భక్తుల మనసుల్ని గ్రహించే అంతర్యామిత్వం మనకి సంఘటన బట్టి అర్థమవుతుంది. సాయినాథ్ మహారాజ్కి జై.